గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నా డైలీ వ్లాగ్ చేస్తా, ఎందుకంటే అందరు అడుగుతున్నారు అక్క మీ డైలీ వ్లాగ్ చేయండి అని. సో ఈరోజు నేను చేయబోతున్నా. ఓకే, చూసేయండి నేనేం చేస్తానో ఈరోజు అంతా. మా రూమ్ అక్కకి లేట్ అవుతుంది. చెప్పండి, నేను చెప్పకుండా చేస్తా. రెడీ అవుతుంది పాపం, ఈరోజు లేట్ అయింది అక్కకి కదక్క. సరే నీ పని చేసుకో. మీరు అంతగానం అడిగిరు కాబట్టి నేను ఈరోజు ఏం చేస్తానో మీతో షేర్ చేసుకుంటా. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి డే రొటీన్కి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయినా, ఇప్పుడు నేను తినాలి. మీరు అనుకోవచ్చు ఎప్పుడు పూరి తింటావా, కానీ నేను ఎప్పుడు బ్లాగ్ చేస్తానో అప్పుడే పూరి ఉంటుంది. అదేంటో మళ్ళీ ఈరోజు నాకు క్లాసెస్ లేవు, కానీ 10 o'clockకి నాకు గ్రాండ్ టెస్ట్ ఉంది. సో దానికి అటెండ్ అవ్వాలి. వీళ్ళు నా రూమ్మేట్స్, క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా. నేను 2-3 years వీళ్ళతోనే ఉంటున్నా. సో మా వైబ్ వేరే ఉంటుంది. మేము మంచిగా ఉంటాం, అంతలా గొడవ పడుకోము, మంచిగా ఆడుకుంటాం, జోకులు వేసుకుంటాం, చాలా బాగుంటుంది. నేను వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తా, ఎవరితో ఎక్కువ మాట్లాడను కూడా. సో చూసేయండి నేను ఎలా రెడీ అవుతాను. మీరు ఇక్కడ చూసి అనుకోవచ్చు ఏంది ఇట్లా ముఖం పెట్టుకొని ఉందని. యాక్చువల్గా నా బ్రెయిన్లో ఏమేమో తిరుగుతుంది, ఏమేమో థాట్స్, వ్లాగ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. సో అందుకే ముఖం అట్లా పెట్టిన. మీరు అనుకోకండి ఏంది అట్లా ఉందని. సో క్లారిటీ ఇస్తున్నా అంతే. నేనైతే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా. నాకు ఈ వ్లాగ్ తీయాలని ఒక 2 days నుంచి నిద్ర రావట్లే. ఎట్లా చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టాప్ చేయాలి అని నాకు ఏం అర్థమవుతలే. సో ఏదో గో విత్ ద ఫ్లో చేసేద్దామని అలా చేసేస్తున్నా. ఇంకా మా క్లాస్కి 30 minutes ఉంది. మా ఫ్రెండ్ అయితే త్వరగా వస్తావా రావా అని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వేమన్నా చేసుకో నేనైతే వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. నేనైతే మెల్లగా రెడీ అవుతున్నా, కానీ నాకు ఇది లోపల టెన్షన్ ఉంది. మాకు అలౌ చేస్తారో చేయరో అని, ఎందుకంటే 10 o'clock ఎగ్జామ్ కదా. సో చేస్తారో లేదో అని భయంతో త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోయినా. జుట్టు కూడా సరిగ్గా వేసుకోలేదు. సో లైనర్ పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే నేను లైనర్ తోనే బొట్టు కూడా పెట్టుకుంటా నేను, ఎందుకంటే నాకు స్టోన్ పెట్టుకుంటే కొంచెం హెడ్ఏక్ లాగా వస్తుంది. అందుకే అప్పుడప్పుడే పెట్టుకుంటా. నార్మల్ టైమ్స్ లో నేను ఎప్పుడు ఐలైనర్ తోనే పెట్టుకుంటా. మీ దగ్గర లేదా అందుకు DSC ఇయరా మళ్ళా DSCలో సైకాలజీ లేదా? నేను ఇప్పుడు క్లాస్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నా. నా బుక్ ఒక దగ్గర, నా పెన్ ఒక దగ్గర, అన్నీ ఒక్కొక్క దగ్గర ఉన్నాయన్నమాట. సో అవన్నీ కలెక్ట్ చేసుకొని బ్యాగ్లో పెట్టి వెళ్ళేసరికి నాకైతే టైం అయిపోయింది. ఇంకా నా జుట్టు ఏమో ఆరనే లేదు, అలాగ పచ్చిగానే ఉంది. నాకైతే ఏం చేయాలో అర్థమవుతలే. అట్లనే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఒకవేళ మా మమ్మీ వీడియో చూసింది అనుకో నాకు తిట్టి పెడుతుంది. ఎందుకంటే ఎప్పుడు జుట్టు లీవ్ చేసుకొని వెళ్ళొద్దు అని అంటది. సో అందుకే అట్లనే పచ్చి మీదనే జుట్టు వేసుకొని వెళ్ళిపోయినా. నాకైతే బాగా లేట్ అయిపోయింది. నేను ఒక 10 minutes లేట్ వెళ్ళినా. అక్కడ అలౌ చేయలేదు, బట్ నేను ఏదో రిక్వెస్ట్ చేసుకొని అలా వెళ్ళిపోయినా. మేమైతే టెస్ట్ స్టార్ట్ చేసినాం. బాగానే ఉండే స్టార్టింగ్లో, తర్వాత దిమ్మ తిరుగుతుంది. ఏం క్వశ్చన్రా నాయన ఇవి మా క్వశ్చన్లేనా, మా బుక్కులు ఉండేనా అని అనిపించేటట్టు ఉన్నాయి అనమాట.
పిచ్చి లేచింది. నాకైతే కోపం వచ్చి ఆయన వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా అని అనుకోవడం మాత్రమే. అలా చేస్తే మమ్మల్ని వేసి దంచుతారు. సో ఓపిక పట్టుకొని అలా కూర్చొని రాసినాం. ఏదో నాకు వచ్చింది నేను పెట్టేసి వచ్చిన. మీరు అనుకోవచ్చు ఫోన్లో ఉంది కదా, ఫోన్లో చూసుకుంటూ రాయొచ్చు అని. మనం వచ్చింది దేనికి? మన నాలెడ్జ్ ఏందో ప్రూవ్ చేసుకోవడానికి. అట్లాంటప్పుడు మనం ఫోన్లో చూసి బుక్లో చూసి ఎందుకు రాస్తాం? మీరే చెప్పండి. సో నా టెస్ట్ అయితే అయిపోయింది. నేనైతే బాగానే రాసిన అనుకుంటా. కీ పేపర్ వచ్చేదాకా తెలియదు మన భాగవతం ఏంటో. చాలా మంది కమెంట్స్ చేసిరు, అక్క నువ్వు ఏం చదువుతున్నావు, ఏ ఇన్స్టిట్యూట్, ఏం కోర్స్ అని. నేను చేసింది డిఎడ్ కోర్స్, నాది అయిపోయింది. డిఎడ్ కోర్స్ 2 years కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కోచింగ్ తీసుకుంటున్నా, టెట్ ప్లస్ డిఎస్సి. చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు టీచరా, మీరు టీచింగ్ జాబ్ చేస్తారా, గవర్నమెంట్ టీచరా, ప్రైవేట్ టీచరా అని. నేను అప్పుడు డిఎడ్ కోర్స్ చేసినప్పుడు నేను టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళిన వీడియోస్ అవి. మీరు ఇక్కడ వీడియో చూసి మీరు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు అని మాత్రం అనకండి. నేను సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్గా కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ లెఫ్ట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఇదొక కామెంట్, మీరు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు ఏంటి అని. సో మీకు ముందే క్లారిటీ ఇస్తున్నా. మేమైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అన్నం అయితే తినేసినాం. ఇక మనకు తెలిసే ఉంటుంది హాస్టల్ ఫుడ్ గురించి. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు బాగుండదు. కానీ ఈరోజు అయితే బాగుండే. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే సైట్ చెకప్కి. నాకు అప్పుడు స్పెట్స్ ఉండే, ఇప్పుడు నేను మధ్యలో యూజ్ చేయడం ఆపేసిన. సో సైట్ ఎక్కువైందేమో అని చెక్ చేయించుకోవడానికి వెళ్ళిన. నాకు ఏం ఫ్రేమ్ తీసుకోవాలో అర్థమైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా. ఏం తీసుకున్నా నా ఫేస్కి సెట్ అవ్వట్లే, ఎందుకంటే నేను ఎప్పుడు యూజ్ చేయను కదా, అప్పుడప్పుడే యూజ్ చేస్తా. వచ్చే దారిలో మేము పానీపూరి తిన్నాం. పానీపూరి లవర్స్ కమెంట్ చేయండి. మేము వచ్చే దారిలో ఇలా డ్రెస్సెస్ షాప్స్ ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి టాప్స్, కానీ తక్కువ రేటుకి 250కి మంచి క్లాత్ అండ్ మంచిగా డిజైన్ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. డన్ గైస్, ఫైనల్ గా థ్యాంక్స్ చైతన్య నాతో వచ్చిన. ఇప్పుడు టైం 5 అయింది. 5 అంటే మాకు టీ టైం అనమాట. మాకు హాస్టల్లోనే పోస్తారు. నేను అస్సలు టీయే తాగను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటే లేదు. మా చెల్లె మా తమ్ముడు తాగితే నేను తిడుతుండే, ఏంది చిన్నప్పటి నుంచి టీ తాగడం అలవాటు అయిందని. ఇప్పుడు నాకు అలవాటు అయింది, ఎందుకంటే హాస్టల్లో ఉంటాం కదా, మనకి ఏం తినాలో అర్థం కాదు. సో హాస్టల్లో మనకి ఏం దొరికితే మనం అది తినేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ డిన్నర్ టైంకి లేస్తా. ఈరోజైతే మస్తు టైం పాస్ చేసిన, బయటికి వెళ్ళి ఆడ తిరిగి. నేనైతే ఎప్పుడు అసలు బయటికి వెళ్ళను, అయినా నేను కావాలని బయటికి వెళ్ళలేదు, నా పని మీదనే నేను వెళ్ళిన. సో ఓకే. యాక్చువల్ గా డిన్నర్ వీడియో తీయడం మర్చిపోయినా. ఈరోజు ఫుడ్ మాత్రం సూపర్ ఉండే. మా హాస్టల్లో పకోడీ పెట్టిరు అండ్ చట్నీ చాలా బాగుండే. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ప్రోడక్ట్స్ నేను నైట్ టైంలో పెట్టుకొని పడుకుంటా. నాకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి వీటితో. సో అందుకే యూస్ చేస్తా. నేను లిప్ బామ్ పెట్టుకుంటున్నా కదా, ఇది ఎందుకు పెట్టుకుంటున్నా అంటే మన లిప్స్ మీద ఏమైనా పిగ్మెంటేషన్ ఉంటే అది పోతుంది. నేనైతే 1 year నుంచి యూస్ చేస్తున్నా, నాకైతే మంచి రిజల్టే వచ్చింది. మీకు నా వ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.